మామ నిన్న ఎందుకు బయటకు రాలేవు మామ? నిన్న ఇంట్లో కొద్దిగా పనుండే మామ, అందుకే రాలేను. బయటకు రానంత పని ఏముంది మామ నీకు? నాకు అర్థం కాదు. ఏంలే మామ, ఫోన్లో గేమ్ ఆడుకుంటూ కూర్చున్నా, టైం అయిపోయిందిగా, అందుకే రాలేను మామ బయటకు. ఇంట్లో గేమ్లు ఆడితే కాదు మామ, మనం కూడా ఒక బిజినెస్ పెట్టాలి. అవును మామ, నేను కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నా, ఈ రోజు నువ్వు చెప్పినావు మామ. ఏం బిజినెస్ చేద్దాం మామ? నేను ఎప్పటి నుంచో మొబైల్ రిపేరింగ్ పెడదాం అనుకున్నా మామ. మొబైల్ రిపేర్ అంటే 3 నెలలు ట్రైనింగ్ తీసుకోవాలి మామ. 3 నెలలు టైం వేస్ట్ చేసుకుంటావా? నాకు అర్థం కాదు. మరి ఏం చేద్దాం మామ, చెప్పు నువ్వే. జిమ్ సెంటర్ పెడదాం మామ. మస్తు మంది వస్తారు, మస్తు ఉంటుంది, వస్తువులు కూడా ఖరాబ్ కావు. ఈ పొద్దు రేపు జిమ్కి ఎవడు వస్తుంది మామ? ఇంట్లోనే యోగా చేసుకుంటారు, పండుకుంటారు, సప్పుడు చేక. జిమ్లు నడుస్తలేవు మామ, వేస్ట్. మరి ఏం పెడదాం మామ? నర్సరీ పెడదాం మామ, మంచిగా హెల్త్ ఉంటుంది, చెట్లలో తిరగచ్చు, మంచిగా బిజినెస్ చేయొచ్చు. మంచి ఐడియా ఇది. ఉన్న చెట్లే కొట్టేస్తారు మామ, ఫ్లాట్లు చేస్తారు. ఇంకా చెట్లు ఎడబోతాయి మామ, చల్లగాలి దొరకడే కష్టం ఉంది మామ. అన్ని ఇట్లానే అంటున్నావు మామ, ఏ బిజినెస్ చేయవు నువ్వు, నాకు అర్థమైంది. కానీ ఏదో ఒకటి ఫైనల్ చేయి మామ, ఇదే లాస్ట్. చెప్పుల షాప్ పెడదాం మామ. ఫుట్వేర్ పెడితే ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్, అమ్మాయిలు వస్తారు, మస్తు కిరాకు ఉంటుంది, మంచిగా నడుస్తుంది. చల్, అవసరమా? మందికాలు పట్టుకోమంటావా మామ? బిజినెస్ పెట్టేది మందికాలు పట్టుకోనికా? అదే అమ్మాయిల ముందు ఇజ్జత్ పోతుంది మనది. ఊళ్ళో పని చేయని వాళ్ళు అంటే నీ పేరు నా పేరు చెప్తారు మామ. అంతకంటే ఇజ్జత్ పోయేది ఉన్నావా? నాకు అర్థం కాదు. ఏదో ఒకటి చేయాలి మామ. సప్పుడు లేక చాయ్ దుకాణం పెడదాం మామ, బేఫికర్. చూస్తున్నావు కదా మామ, ఇక్కడికి వచ్చే నుంచి ఒక్కడని వచ్చిండా మన ఇద్దరం తప్ప? గల్లీకి ఒకటైనా మామ చాయ్ దుకాణాలు, ఎవడు తాగుతుండు చాయ్? అరే పోరగాళ్ళు సరే కానీ పైసలు అయితే ఇయ్యుర్రా ముందుగల. సరే ఇస్తాం కానీ అంకుల్, కుర్చీలు ఎందుకు వేయలేదు అంకుల్? నాకు అర్థం కాలేదు. ఏం చేయాలరా, పని పాట ఉండదు, వచ్చి గంటలు గంటలు ముచ్చట పెడతారు, పనికిరాని ముచ్చట్లు. అందుకనే కుర్చీలు తీసేసిన. అరే ఇంతకు ముందు నుంచి చూస్తున్నా, మామ మామ అని పిలుచుకుంటారు. వాని బిడ్డ నీకిచ్చిండా, నీ బిడ్డనే వానికి ఇచ్చినావా? ఏందే అంకుల్, పుట్టిగానే అట్లా పిలుచుకుంటాం. ఇగో అంకుల్, చాయ్ పైసలు తీసుకో, పోదాం పారా ఇడికెళ్ళి. నడువురా పోదాం. అరే ఆగుండ్రా, ఇంకోసారి పని పాటలు లేని ముచ్చట్లు పెట్టిరనుకో, చెమడలు ఒడుస్తా బిడ్డ. మళ్ళా రావద్దురా ఇడికి ఇంకోసారి. ఏందన్నా చెట్ల కింద కూర్చోండి, బిజినెస్ ఐడియా మాట్లాడదాం పా మామ.